కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చూద్దామండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది పూర్తిగా 200 మార్కుల మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే 200 మార్కులకి అంటే మ్యాథ్స్కి 100, ఫిజిక్స్కి 50, కెమిస్ట్రీ 50 వీళ్ళు డివైడ్ చేశారు. సో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాని మీద ఆధారపడి వాళ్ళ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ మీద ఆధారపడి వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది. ఇక మనం ఎంసెట్లో ఎలాగా, జేఈలో ఎలాగైతే సీట్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేస్తాము, ఇక్కడ కూడా అంతే చాయిస్ ఫిల్ చేయాలి. ఆ కాలేజీలో మన ర్యాంక్కి తగ్గట్టు వాళ్ళు మొత్తం అంతా ఆన్లైన్, అంతా సిస్టంలోనే జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మన ర్యాంక్కి మనం పెట్టుకున్న చాయిస్కి మ్యాచ్ అవుతుందో అదనేది మనకి అలొకేట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అలొకేషన్ అనేది నచ్చిందా, ఓకే ఫ్రీజ్ చేసుకుంటాం. నచ్చలేదు అంటే ఇక్కడ 2 ఆప్షన్స్, ఒకటి రిజెక్ట్ చేయడం, ఇంకొకటి యాక్సెప్ట్ చేసి అప్గ్రేడ్ చేసుకోవడం. అంటే ఇది ఓకే, దీనికన్నా ఏదైనా బెటర్ ఉందా అనేది చూసుకుంటాం. ఇంకా థర్డ్ వచ్చేసి ఇది నచ్చలేదు, మనకి డిక్లైన్ చేస్తాం, వెయిట్ చేస్తాం. నెక్స్ట్ కౌన్సిలింగ్లో మనకి వేరేది అలాట్మెంట్ చేస్తారు. అది నచ్చిందా, ఓకే ఫ్రీజ్ చేసుకుంటాం, నచ్చలేదా డిక్లైన్ చేస్తాం. డిక్లైన్ చేసిన తర్వాత మనకి ఫేజెస్ ఉంటాయి కదా, 1, 2, 3. మనకైతే జోసా కౌన్సిలింగ్ 6 ఫేజెస్లో చేస్తారు, ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చేసి 5 ఫేజెస్లో చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ పెరిగే కొద్దీ కౌన్సిలింగ్ ఫేజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క కౌన్సిలింగ్లో 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం, జాయిన్ అవుతాం, యాక్సెప్ట్ చేస్తాం, అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తాం, డిక్లైన్ చేస్తాం, వెయిట్ చేస్తాం, డిక్లైన్ చేస్తాం, క్విట్ అయిపోతాం. సో ఇది లాస్ట్ ఆప్షన్. మీకు నచ్చకపోతే డిక్లైన్ చేస్తాం, క్విట్ అయిపోతాం.